హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఎగ్లెస్ బ్రౌనీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా చేస్తే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ బ్రౌనీస్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను పీల్స్బెర్రీ బ్రౌనీ ప్రీమిక్స్ని యూజ్ చేసి అయితే తయారు చేస్తున్నానండి. ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు ఉంటే గనక ఇలా ఈ ప్రీమిక్స్ని యూజ్ చేసుకొని బ్రౌనీస్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ బ్రౌనీస్ని అయితే తయారు చేసుకోవచ్చు. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ బ్రౌనీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బ్రౌనీస్ని తయారు చేయడం కోసం ముందుగా అయితే ప్రీమిక్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను పీల్స్బెర్రీ బ్రౌనీ మిక్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి మనకి ఎగ్ అయితే ఉండదు, మనకి ఎగ్ ఫ్రీ ఉంటుందండి. ఇలా నేను కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్రౌనీని అయితే తయారు చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్లో 2 కప్పుల బ్రౌనీ మిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గ్రామ్స్లో తీసుకున్నట్టయితే 250 గ్రామ్స్ బ్రౌనీ మిక్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ బ్రౌనీ మిక్స్లోనే మనకి అన్నీ యాడ్ అయ్యి వస్తుందండి, కాబట్టి ఏవి యాడ్ చేయని అవసరం లేదు. షుగర్ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ అయ్యి ఉంటుందండి, కాబట్టి ఇందులో కేవలం మనం వాటర్ అండ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రౌనీ మిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల బ్రౌనీ మిక్స్ అనేది చక్కగా కలిసి ఉండలు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ బ్రౌనీ మిక్స్ని అయితే కలుపుకోవాలి. ఈ బ్రౌనీ మిక్స్ని మరీ లూజ్గా కాకుండా అలానే మరీ టైట్గా కాకుండా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్రౌనీ మిక్స్ని అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మీరు ఒకవేళ టేబుల్ స్పూన్స్లో తీసుకున్నట్టయితే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్రౌనీ మిక్స్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని కలపాలండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఈ బ్రౌనీ మిక్స్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నాకు రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. ఇలా రెడీ అయిన బ్యాటర్ని ఒక కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ టిన్ని ముందుగానే బటర్ పేపర్ని పెట్టుకొని ఆయిల్తో అయితే గ్రీస్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నా దగ్గర స్క్వేర్ షేప్ టిన్ అయితే లేదండి, అందుకని ఇలా రౌండ్ షేప్ టిన్లోనే బేక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్క్వేర్ షేప్ టిన్ ఉంటే కనుక అందులోనే బేక్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అయితే ఇలా సమానంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకోవటం వల్ల బ్రౌనీ అనేది చక్కగా బేక్ అవుతుందండి. లేదంటే అంతా ఒకే సైడ్ ఉండిపోయి ఈ బ్రౌనీ అనేది చక్కగా బేక్ అవ్వదు. ఇలా పరుచుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని ఒక 2 సార్లు అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ పోతాయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత బ్రౌనీని బేక్ చేసుకోవటం కోసం గిన్నెని అయితే ప్రీహీట్ చేసుకోవాలి. అందుకోసం ఇలా ఒక వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ని పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ప్రీహీట్ చేసుకోవాలండి. దాని తర్వాత కేక్ టిన్ని పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ 45 మినిట్స్లో బేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 45 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అయితే చెక్ చేసుకున్నానండి. బేక్ అవ్వకపోయేసరికి నేను ఇంకొంచెం సేపు అయితే బేక్ చేసుకున్నాను. టోటల్గా ఒక 45 మినిట్స్ అయితే పట్టిందండి ఈ బ్రౌనీ బేక్ అవ్వడానికి. ఒక 45 మినిట్స్ తర్వాత ఈ బ్రౌనీని ఇలా తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కేక్ టిన్లో నుంచి అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసేటప్పుడు బ్రౌనీ రాకపోతే గనక ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకి బ్రౌనీ అనేది కేక్ టిన్లో నుంచి అయితే సపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేను ప్లెయిన్ బ్రౌనీయే చేశానండి. మీరు కావాలంటే బ్రౌనీ బేక్ చేసుకునేటప్పుడు చాకో చిప్స్ కానీ నట్స్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లెయిన్ బ్రౌనీయే చేశానండి. చూసారు కదండి, బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. మనకి బ్రౌనీ అనేది కేక్ లాగా పొంగదండి. మనం ఎంత బ్యాటర్ అయితే వేస్తామో అంత బ్రౌనీయే రెడీ అవుతుంది. కొంచెం కూడా ఎక్కువ అయితే పెరగదండి. ఇప్పుడు ఈ బ్రౌనీని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలానే తినొచ్చండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 4 ఈక్వల్ పార్ట్స్కి అయితే కట్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. బ్రౌనీస్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే నేను కొంచెం లుక్ రావటం కోసం ఇలా డిజైన్ అయితే చేస్తున్నానండి. డిజైన్ కోసం ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని కొంచెం మెల్ట్ చేసుకొని ఇలా జిగ్జాగ్గా లైన్స్ అయితే వేస్తున్నాను. వీటిపైన కొంచెం స్వీట్ బాల్స్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. వీటిపైన ఇలా హార్ట్ షేప్లో వైట్ కాంపౌండ్ చాక్లెట్తో అయితే రెడీ చేసుకున్నానండి. వీటిని కూడా వీటిపైన అయితే పెట్టేస్తున్నాను. ఈ చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇదివరకు వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ చాక్లెట్ కొంచెం షైనీగా రావటం కోసం ఇలా సిల్వర్ స్ప్రేతో అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత వీటిని ఇలా బ్రౌనీస్ పైన అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రౌనీస్ని ఇలా ఈజీగా ప్రీమిక్స్తో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదివరకు వీడియోస్లో నేను కేక్ రెసిపీ వీడియోస్ని కూడా అప్లోడ్ చేశానండి. వాటిని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.